శంభో శివ శంభో ఫస్ట్ టైం తెలుగులో రీమేక్ డైరెక్టర్గా నాడోడిగల్ రీమేక్ చేశాం. సో చాలా బాగుంది సార్. ఇప్పటికీ ఆ క్యారెక్టర్స్ తలుచుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా నేను అందులో ఉన్న ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మేము భలే రాశారు నా క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు నరేష్ గారు. నరేష్ తమ్ముడు నా తమ్ముడు. అదే రియల్గా ఏదో స్టంట్ చేశారంట కదా సార్, అది అసలు చెవులో కొట్టినది రియల్గా పడిపోయింది. రియల్ 2 days వెళ్ళనే ఉన్నాడు. అయ్యో అదే భయం వచ్చింది. తర్వాత ఆ ప్రాణం పట్టి చేసిందే ఆ రిజల్ట్, ఆ ఇంపాక్ట్ వచ్చింది. నరేష్ ఇస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. రవితేజ అన్న సూపర్గా చేశారు. బాలాజీ ఆడు కూడా చాలా బాగా చేశారు. కానీ నిజంగా సూపర్ సార్. అంటే ఆ మూవీ ఇప్పటికీ అయితే అందరికీ చాలా గుర్తుంది. అండ్ ప్రతి ఒక్క మూవీలో కూడా ఇప్పుడు మీరు వర్సటైల్ యాక్టర్ సార్. తెలుగు ఆడియన్స్కి సముద్రకని ఉన్నాడా అని ఉన్నాడా చలో వెళ్ళి చూద్దాం మూవీ ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో. ఒక దిక్కు యాక్టర్గా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒక దిక్కు యాక్టర్గా, ఇంకొకటి విలన్గా. అంటే ఇంకేమైనా మిగిలిపోయాయా మీరు చేయవలసినవి? యాక్టింగ్ ఇంకా చాలా ఉంది కదా మనం చేయని సార్. పనులు కామెడీ చేయాలి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? కామెడీ చేయాలి, ఫుల్ అండ్ ఫుల్ కామెడీ. యాక్చువల్గా నా కామెడీ చేయడానికే చెన్నై వచ్చాను. అవునా సార్? ఒక ఆఫీస్కి వెళ్తే ఇక్కడ నుంచి ఒక సమోసాలు వేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి డైలాగ్ చెప్పించి వాళ్ళకి సీన్ యాక్ట్ చేసి చూపిస్తాను. అది మాత్రం ఇక్కడ దొరకట్లేదు. విలన్ వచ్చింది, ఇది వచ్చింది, ఎమోషన్స్ వచ్చింది, అన్నీ వచ్చింది. మనం దేని వెతికి వచ్చామో అది ఇంకా రావట్లేదు. అది వచ్చేసి అనుకున్నాను. ఐ థింక్ దిస్ ఇయర్, ఈ ఇయర్లో అది కూడా చేసేస్తాం. అవునా సార్? అంటే తమిళ్ సార్, తెలుగు? తెలుగు రెండు బైలింగ్వల్స్. ఓకే. సో మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు అలాగే మీరు ఒక ఇద్దరు అంటే ఒక పిల్లర్స్ లాగా కనిపించారు మాకు. 4 pillars అన్నారు కదా. 4 అంటే మాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సూపర్ సార్. సో యాక్టింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకరు లెజెండ్ ఉంటే ఇంకొకరు లెజెండ్ ఉన్న ఆ యాక్టింగ్ అనేది టైమింగ్ ఒక్కొక్కరితో ఒక టైం ఉంటుంది. గౌతమ్ వచ్చి గౌతమ్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి. ఫస్ట్ గౌతమ్ వచ్చి ఉరికి అలా నిలుస్తలే ఆ ఫ్రేమ్ రిచ్ అయిపో సార్. అవును, హై క్లాస్ అయిపో. అది గౌతమ్ వాసుదేవ్ మేనన్ స్పెషాలిటీ. మనం వచ్చి మిడిల్ క్లాస్. మనం ఏదో కోర్టు వేస్తాలో మనం వల్లనే ఉంటాం. మనం మిడిల్ క్లాస్. అది ఇద్దరు కలిసి అలా వాక్ చేయడం, ఆ సీన్స్ మాకు ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు. మా డైరెక్టర్ గారు డైలాగ్స్ చెప్తే మా ఇద్దరు ఒక టైం అలా మాట్లాడితే వచ్చేసి అదేలాగా అమ్మాయితో యాక్ట్ చేయగానే అది ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అమ్మాయి ఊరికి చూడడానికి అలా ఉంది, బట్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. మనకు ఆపోజిట్లో నిలవగానే మనం ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎలా వచ్చారో అలానే మనం యాక్ట్ చేయము. అంత కంఫర్ట్, అంత ఎనర్జీ లెవెల్ అలా వచ్చిన యాక్టర్స్ అన్నీనే ఈ ఫిల్మ్లో అలా దొరికింది. అది మన అమ్మాయి, అది నానే ఇంట్రడ్యూస్ చేశాను అమ్మాయిని. అవును, ఆ అమ్మాయిని చూసి నా ఇలా ఉండాలి అంతే. అది నన్ను చూసిన ఇలా వచ్చేస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్, డైరెక్టర్ చెప్తారు, సార్ వాళ్ళే బాస్, మీరు కొంచెం కింద ఉండాలి, మా బాస్లో పైకి నుంచి మాట్లాడాలి అలా అని చెప్తారు. అది కూడా ఒక్క సీన్ తర్వాత. కానీ ప్రతి ఒక్కరి కెరీర్ కూడా అలా 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 అయిపోయాయి సార్ చాలా వరకు. అక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ 16-17 years అయింది. యాక్చువల్గా ఫస్ట్ టైం చూడగానే చిన్న పాప, అది 15-16 years ఓల్డ్. మన నాడోడిగల ఇంట్రొడ్యూస్ చేయగానే మాట్లాడదు అది అలా అని చెప్పి నా ముందు తీసుకొచ్చారు. అప్పుడే నా చెప్పి ఎలా డిసైడ్ అయ్యారు సార్ అప్పుడు? మరి అదే దీనికి ముందు ఒక టెస్ట్ షూట్ చేశాను. ఆ అమ్మాయి చాలా మాట్లాడింది. ఎవరు సార్? ఒక టెస్ట్ షూట్ చేశాను. అమ్మాయి చాలా టూ మచ్గా మాట్లాడింది. నా వచ్చి ఇది ఇదా చేస్తా, ఇది చేయను, నా శశికుమార్గా పేరంగా యాక్ట్ చేస్తాను, ఇది అది మాట్లాడుతూనే ఉంది. నేను చూస్తూనే ఉన్నా. అప్పుడే ఫోటో వచ్చింది. ఈ అమ్మాయి మాట్లాడదు, ఒరే ఫస్ట్ ఈ అమ్మాయిని తీసుకుని రాలని. అలానే అయింది నిజంగా. ఓ అమ్మాయి టూ మచ్గా మాట్లాడినా కాబట్టి ఈ అమ్మాయి వచ్చింది. అప్పుడు శశి నన్ను ఇలా చూసాడు, ఒరే ఏం చెప్పే వాళ్ళంతా ఈ అమ్మాయి ధర మనం ఏం అర్థం చేస్తాం, ఈ అమ్మాయి కోసం మనం అడాప్ట్ చేస్తాం, దీన్ని హీరోయిన్ చేస్తాం అని చెప్పి చేసింది. అయ్యో, అంటే మీకు ఎక్కువ మాట్లాడితే నచ్చదా సార్? లేదు ఎక్కువ మాట్లాడాలి. టూ మచ్గా
వాళ్ళకి స్టోరీ తెలియదు, ఏం తెలియదు, ఉరికి ఓ ఫోటో షూట్ చేసి శశికుమార్కి ఒక పేరుదా ఉంది ఈ ఫిల్మ్లో, ఆ పేరు ఎవరు ఫైనల్ చేసేసాము. శశికి సిస్టర్ ఎదుగుతున్నాను, నా సిస్టర్ని యాక్ట్ చేయను, నా ఇదిగా చేస్తాను తెలుస్తాం, మాకు తెలుసా సార్? ఇప్పుడు లేదు అమ్మాయి పాపం, అయ్యో అది ఇండస్ట్రీలో లేదు, సెటిల్ అయిపోయారు ఏదో. ఓకే, ఒక ఫిల్మ్ చేసింది అప్పుడు తమిళ్లో, చాలా బాగా ఆడింది ఆ ఫిల్మ్. ఈ తర్వాత నానే చెప్పాను నెక్స్ట్ ఈ అమ్మాయి లేకుండా ఈ అమ్మాయిని మనం ఇంట్రొడ్యూస్ చేసిన ఉన్నాయి, ఆ ఫోటోను మన ఇంకో బ్యానర్కి నా ఫ్రెండ్ బ్యానర్కి పంపించి ఒరే ఈ అమ్మాయిని యూజ్ చేయండి, ఆ క్యారెక్టర్ నాకు తెలుసు, ఇది కరెక్ట్గా ఉండు, మాట్లాడినే ఉండాలి స్టోరీలో, ఈ అమ్మాయి మాట్లాడినే ఉండరా, దీన్ని నేను హీరోయిన్గా వేసుకుంటా అని చెప్పి తర్వాత ఆ ఫిల్మ్ అది యాక్ట్ చేసింది, అది కూడా హిట్టే సార్. సో నవ్వాపుకున్నా సార్ చాలా నవ్వండి ఒక్కరి నోట్లోనే ఇంకో లైఫ్ ఉందమ్మా, నిజంగా సార్. అవును చాలామంది ఇప్పుడు ఏం చేయాలి ఇంత, ఇప్పుడు ఫిల్మ్ అమీర్ సార్ ఫిల్మ్ రామ్ అలానే ఒక ఫిల్మ్ మన సూపర్ గుడ్ చౌదరి సార్ సన్ మన జీవా సార్తో యాక్ట్ చేశారు రామ్ నా ఫిల్మ్. ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్కి మాట్లాడాము సార్, మాట్లాడితే వాడు వచ్చి టూ మచ్గా మాట్లాడారు ఏదో అన్నతో, ఎందుకంటే అమీర్ సార్కి బాలా సార్కి అప్పుడు చిన్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బాలా సార్ గురించి అమీర్ సార్ వచ్చి ఏదో ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు, వాడొచ్చి బాలా సార్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్, ఓకే ఆ యాక్టర్ని ఇప్పుడు అమీర్ సార్ ఫిల్మ్కి మనం పిలిచాము. ఇప్పుడు బాలా సార్ నాకు అన్న, అమీర్ సార్ నాకు అన్న, ఇలా నా అసిస్టెంట్ డైరెక్టర్, ఇలా కూర్చునికున్నాను. కూర్చునికుంటే వాడు వచ్చి మీరు బాలా సార్ గురించి రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు, మీరు బాలా సార్ దగ్గర సారీ అడిగితే మేము ఫిల్మ్లో యాక్ట్ చేస్తాను అలా అని చెప్పారు. ఇప్పుడు అమీర్ సార్ నా దగ్గర చెప్పారు, బాలా ఆఫీస్ బాయ్గా వాడు ఉంటాడు, వాడి పేరు కంచా గరుపు, వాడు వెళ్ళి తీసుకురా అలా అన్నారు. సైకిల్లో మన ఆఫీస్ బాయ్ వెళ్ళాడు, అక్కడ వెళ్తే అక్కడ ఆఫీస్ బాయ్దా కంచా గరుపు, ఇప్పుడు పెద్ద యాక్టర్. అవును, ఆఫీస్ బాయ్ని వెళ్ళి బయటరా అంతా వాడు వచ్చాడు, ఏమి అలాంతా అమీర్ సార్ నన్ను తీసుకురమ్మన్నారు, బ్యాగ్ అన్నీ తీసుకు వచ్చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లోపల వెళ్ళి బాలా సార్ దగ్గర వెళ్ళి వాడు ఏరా అమీర్ సార్ వచ్చి నన్ను బ్యాగ్ అన్నీ తీసుకురమ్మన్నట్ట, నన్ను పట్టినది అన్నీ వెళ్ళిపో తీసుకుపో. ఇప్పుడు బ్యాగ్తో వచ్చేసాడు. ఇప్పుడు నా ఆఫీసులో ఉన్నాను, ఇప్పుడు నా దగ్గర అమీర్ సార్ చెప్పారు, వానికి డైలాగ్ చెప్పండి, వాడే ఆ రోల్ యాక్ట్ చేశాడు, వానికి కామెడియన్ చేసేద్దాం. నా సైలెంట్గా వెళ్ళి డైలాగ్ చెప్పాను, డైలాగ్ నా ఒకటి చెప్తే వాడోటి చెప్పాడు, నా బయట వచ్చి ఏదో ఒకటి చెప్పాడు, అలా చెప్తాడు, పాపం 3rd స్టాండర్డ్ కూడా చదవట్లేదు వాడు, అలానే పాపం టెన్షన్గా ఉన్నాడు, అలానే మాట్లాడతాడు, రేపు చెప్పు అలానే. నెక్స్ట్ డే మార్నింగ్ వాడిని ట్రైన్ చేసి రామ్లో ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు వీని లైఫ్ వాడి నోట్లో ఉంది, ఈ లైఫ్ ఆ అమ్మాయి నోట్, అది ఎవరి నోట్లోనే ఎవరి లైఫ్ ఉందో. నిజంగా సార్, అవును అంతే, ఇలా చాలా స్టోరీస్ ఉంది.